నమస్తే. ఓటీవీ న్యూస్‌కి స్వాగతం. నేను మీ శైలజ. ఒంగోలు నగర పరిధిలోని పెళ్లూరులో గల సాయిబాబా సెంట్రల్ స్కూల్లో ఏర్పాటు చేసిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా, ఒంగోలు సంతనూతలపాడు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయకుమార్, నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ చైర్మన్ షేక్ రియాజ్లతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో 10వ తరగతి, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన 242 మంది 10వ తరగతి విద్యార్థులను, 36 మంది ఇంటర్ విద్యార్థులను సత్కరించి సర్టిఫికేట్, మెడల్ మరియు 20,000 నగదు పురస్కారంను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ, షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి మండలం నుండి అత్యధిక మార్కులు పొందిన 6 మందిని ఎంపిక చేసి ఈరోజు అవార్డు ప్రదానం చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో మొత్తం 242 మంది 10వ తరగతి విద్యార్థులు, 36 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులను సత్కరించి సర్టిఫికేట్, మెడల్ మరియు 20,000 నగదు పురస్కారంను ప్రదానం చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధనకు పట్టుదలతో, కృషితో సాధన చేసినట్లయితే ఖచ్చితంగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని కలెక్టర్ సూచించారు. తదుపరి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ, ఈ రోజుల్లో చదువు అనేది చాలా ముఖ్యమని, చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని ఉద్దేశంతో విద్యార్థులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మంచి కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును అందుకొని బాగా చదువుకొని జీవితంలో పైకి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, ఆర్ఐఓ సైమన్ విక్టర్, విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. టీచర్లకు ఎప్పుడు కూడా బాగా చదువుకున్న పిల్లలు కానీ అస్సలు చదువుకోలేని పిల్లలు, ఎక్కువగా అల్లరి చేసే పిల్లలు మాత్రమే గుర్తుంటారు, అంతే కదా. ఎందుకంటే బాగా చదువుకున్న పిల్లల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని, అసలు అల్లరి చేసే పిల్లల్ని దారిలో పెట్టాలని ఎక్కువగా వాళ్ళకి ఇంట్రెస్ట్. నాకు కూడా అలాగే ఉండేది. నేను ఎప్పుడు పిల్లలతోనే ఉండేదాన్ని. స్కూల్లో టీచర్గా ఉండేటప్పుడు ఎప్పుడు పిల్లలు నా చుట్టే ఉండేవాళ్ళు. నేను గవర్నమెంట్ స్కూల్లోనే టీచర్గా చేశాను. అక్కడ పిల్లలందరూ లోపాలు ఫస్ట్ టైం చేసేటప్పుడు అక్కడంతా హాస్టల్ పిల్లలు. ఇక్కడ మా టీచర్ గారు అంటే ఇప్పుడు డిప్యూటీ గారు ఉన్నారు, చంద్రమౌళి గారుతో కలిసి వర్క్ చేసాను. చంద్రమౌళి గారు ఇప్పుడు డిప్యూటీ గారు, మేమిద్దరం కలిసి లోపాలు చేస్తున్నాం. ఆ టైంలో గవర్నమెంట్ స్కూల్ కాబట్టి సరైన ఫెసిలిటీస్ ఉండేవి కావు, కానీ అన్నీ కూడా అక్కడ మంచినీళ్ళు కావాలన్నా చివరికి టీచర్స్కి ఫ్యాన్లు కానీ, డెస్క్ కానీ, టేబుల్స్ కానీ ఏముండేవి కావు. ప్రతిదీ కూడా నాకు ఎప్పుడు ఎలా ఉండదంటే, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకోలేదు కానీ స్కూల్ ఇలా ఉంటుంది, ఇలా ఉండకూడదు, ఏదో మార్చాలి, మార్పు తేవాలి అనే ఉద్దేశంతో ఒక వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, ఆ టీచర్స్ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కానివ్వండి, స్కూల్కి ఏది కావాలన్నా నేనే ప్రొవైడ్ చేసేదాన్ని. నేను ఆ రోజుల్లోనే బాగా చదువుకునే పిల్లలకి అందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇచ్చాము, యూనిఫామ్స్ ఇచ్చాము, బుక్స్ ఇచ్చేవాళ్ళము. ఎందుకంటే మన బిడ్డలు మనకన్నా గొప్పలు కావాలని ఒక పక్క కోరుకుంటున్నాము అంటే ఆ కోరికని మనం నెరవేర్చడానికి ఖచ్చితంగా బడి ఒక్కటే మార్గమని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, మీరు బాగా చదువుకోండి, గొప్పవారు కావాలి. మళ్ళీ మేము పలానా వాళ్ళ వల్ల మేము ఇంత గొప్పవాళ్ళం అయ్యామని ఇదే డయాస్ మీదకి వచ్చి మీరు మాట్లాడే అవకాశం మీ అందరికీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మన జిల్లా ముందు ప్రథమ స్థానంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే ఇందాక శాసనసభ్యులు చెప్పినట్టు, అలాగే కలెక్టర్ గారు చెప్పినట్టు చాలా క్లుప్తంగా కూడా అన్ని విషయాలు కూడా చెప్పారు. కాబట్టి నేను ఒకటే ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఎడ్యుకేషన్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డబ్బు ఈరోజు ఉండేది, రేపు మన దగ్గర ఉండదు. కానీ ఎడ్యుకేషన్, విద్య అనేది శాశ్వతంగా మన బిడ్డలకి మనం అందించేటటువంటి ఒక ఆయుధం. కాబట్టి పిల్లలు ఎంతవరకు వాళ్ళు చదువుతారో అంతవరకు కూడా మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి అవార్డ్స్ వాళ్ళు మరిన్ని తెచ్చుకునే విధంగా కూడా పేరెంట్స్ అందరూ, అలాగే టీచర్స్ కూడా పిల్లలకి
సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. ఒకటి మనం అందరం గమనించాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా కానీ లైఫ్లో పైకి రావాలంటే సోషల్ మొబిలిటీ ఇంగ్లీష్లో అంటారు రావాలంటే ఎడ్యుకేషనే ఈజీ. ఎవరైనా అందరికీ ల్యాండ్స్ ఉండవు, వందల ఎకరాలు ఎవరికి ఉండవు అందరు. కానీ ఎడ్యుకేషన్ అనేది అందరు ఎవరు చదువుకుంటారు వాళ్ళకి అదొక అసెట్, అదొక వెల్త్. మీ ఎడ్యుకేషన్ మీరు ఏదైనా చదువుకున్నా కానీ వేరే వాళ్ళు గమనించలేరు. ల్యాండ్స్ అమ్ముకోవచ్చు కానీ మీ ఎడ్యుకేషన్ మీ తెలివి ఎవరు అమ్ముకోలేరు, అది మీదే. సో మీరు చదువుకుంటే అది మీదే. సో అందుకని మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, మైనారిటీస్ లైఫ్లో పైకి రావాలంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ వే అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి బాగా చదువుకుంటే ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు, మంచి టీచర్స్ ఉన్నారు, మంచి యూనిఫామ్స్ ఇస్తూ ఉన్నారు, అన్ని క్లాసెస్ బాగున్నాయి. మీరు దాన్ని ఉపయోగించుకొని బాగా చదువుకుంటే మీరు లైఫ్లో పైకి రాగలరు. మీ లైఫ్లో ఫస్ట్ 20 years ఇస్ వెరీ ఇంపార్టెంట్. 20 yearsలో మీరు చదువుకొని మంచిగా చదువుకొని ఏదైనా మంచి ఉద్యోగము, డాక్టరు లేకుంటే కలెక్టరు లేకుంటే ఏదైనా నెక్స్ట్ 60 years యూ కెన్ రిలాక్స్. ఈ 20 years మీరు రిలాక్స్ అయితే నెక్స్ట్ 6 years యూ టు రియలీ సఫర్స్. అది గుర్తుపెట్టుకొని సో డిఫర్డ్ హ్యాపీనెస్. ఇప్పుడు కష్టపడితే నెక్స్ట్ 40 years మీరు హ్యాపీగా ఉండొచ్చు. అది గుర్తుపెట్టుకొని ఐ విష్ ఎవ్రీబడి బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఐ హోప్ యూ ఆల్ అచీవ్ యువర్ డ్రీమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ షైనింగ్ స్టార్స్ ప్రోగ్రాంలో మన జిల్లాలో ప్రతి మండల్ నుంచి 6 members ఎవరైతే 500 above 83% దాకా తీసుకుని ఉన్నారో వారిని సెలెక్ట్ చేసి 242 members SLC ఎగ్జామ్లో, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో 36 members ఐడెంటిఫై చేసి ఈరోజు వారందరికీ కూడా అవార్డ్స్ 20,000 మెడల్స్ ఇవ్వబోతున్నాము. సో దీనికి ఇటువంటి అచీవర్స్గా ఉన్న మీ అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. పేరెంట్స్ కూడా వీరందరూ కూడా అచీవర్స్ అయ్యడానికి ముఖ్య కారణం పేరెంట్స్, మీ యొక్క హార్డ్ వర్క్, మీ యొక్క సపోర్ట్. సో మీకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం స్టేట్ నుంచి ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారన్నది మీకు చెప్తున్నాను. ఇవి అన్ని కూడా యూనిఫామ్గా త్రూఅవుట్ ద స్టేట్ అన్ని జిల్లాలో 26 జిల్లాల్లో కూడా ఇక్కడ ఉన్న లేఅవుట్ పిల్లల్ని ఎక్కడ ఎలా కూర్చోబెట్టాలి. ఇక్కడ 3 వాల్స్ మీరు చూసి ఉన్నారు, డ్రీమ్ వాల్, అచీవర్స్ వాల్, గ్రాటిట్యూడ్ వాల్స్. అది కూడా ఇతరంగా మనం ఆర్గనైజ్ చేయాలని ప్రతి ఒక్క అంశాలపై కూడా ఈ అవార్డ్స్ ప్రోగ్రామ్ ని ఇలా జరిపించాలని మనకు స్టేట్ నుంచి ఇవి అన్ని కూడా మన గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ సార్ ఆయనే తయారు చేసిన అవార్డ్ ఫంక్షన్ లేఅవుట్ అన్నమాట. అంత ఇంట్రెస్ట్ తీసుకుని పిల్లలకి అరేంజ్ చేసుకున్న ఈ అవార్డ్ ఫంక్షన్ ని ఈ విధంగా అరేంజ్ చేయాలని ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రోగ్రామ్ ని నిర్వహించడం జరుగుతుంది. దానికోసం నేను మన గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి కూడా, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, స్కూల్ ఎడ్యుకేషన్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ డ్రీమ్ వాల్, అచీవర్స్ వాల్, గ్రాటిట్యూడ్ వాల్. సో దీన్ని కూడా మీరందరూ కూడా మీ డ్రీమ్స్ కానీ, అచీవ్మెంట్స్ కానీ, గ్రాటిట్యూడ్ కానీ రాసి అక్కడ పెట్టి ఉన్నారు. దాన్ని అన్ని కూడా నేను కూడా చూస్తాను. దాంట్లో ఎక్కువ మంది మీ గ్రాటిట్యూడ్, గవర్నమెంట్కు గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నారు. అదేవిధంగా మీ పేరెంట్స్, మీ టీచర్స్ తెలియజేసి ఉన్నారు. మీ డ్రీమ్స్ ని చూస్తే ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, కొంతమంది IPS, IAS అవ్వాలి, డాక్టర్స్ అవ్వాలి, ఇంకా కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ ముఖ్యంగా MRO అవ్వాలి అని రాసి ఉన్నారు. మీ డ్రీమ్స్ అన్ని కూడా మీకు ఫుల్ఫిల్ అవ్వాలని ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను. సో మీరందరికీ కూడా ఆల్రెడీ మీరందరూ కూడా అచీవర్స్ కాబట్టి మీ అందరికీ కూడా డ్రీమ్స్ ఉన్నాయి.
అనుకుంటే మీరు ఐఏఎస్ అయ్యి ఒక కలెక్టర్గా ఎలా పని చేస్తారో జస్ట్ ఊహించుకోండి. ఇది సింపుల్ టెక్నిక్, బట్ ఇట్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ అన్నమాట. నేను పర్సనల్గా ఇది చెప్తున్నాను బికాస్ మీ అందరినీ చూస్తున్నప్పుడు నాకు నా 10th స్టాండర్డ్ ఆ సిచ్యువేషన్ ఇప్పుడు నాకు గుర్తుకు వస్తుంది. ఇక్కడ వస్తున్నప్పుడే నాకు అదే వచ్చింది. 10th స్టాండర్డ్లో ఐఎమ్ ఫ్రమ్ చెన్నై. అక్కడ డిస్ట్రిక్ట్ లో 2nd ర్యాంక్ వచ్చాను, 488 అవుట్ ఆఫ్ 500. అప్పుడు ఇలాంటి ఒక ప్రోగ్రామ్ నిర్వహించారు. అప్పుడు ఉన్న కలెక్టర్ కల్లుస్వామి అని, చెన్నై కలెక్టర్, ఆయన వచ్చి డిస్ట్రిబ్యూట్ చేశారు. అప్పుడు నాకు ఆ కలెక్టర్ని చూసి అంత ఇన్స్పైర్ అయింది. అప్పుడు నేను కూడా యూహించినదంటే ఆయన్ని అక్కడ ఎంట్రన్స్ నుంచి స్టేజ్ దాకా బ్యాండ్తో తీసుకొచ్చారు. వచ్చినప్పుడు నేను చూస్తున్నప్పుడు ఐ గాట్ గూస్ బంప్స్ అన్నమాట. అప్పుడు నేను కూడా ఇలాగే రావాలి, నేను కూడా మీతో స్టూడెంట్స్ గా అవార్డు డిస్ట్రిబ్యూట్ చేయాలని విజువలైజ్ చేశాను. అప్పుడు ఈ రోజు అలా ఇది సాధ్యమైంది. సో మీరు అందరూ కూడా మనం ఇప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ఇది చాలా సిల్లీగా అనిపిస్తుంది. మనం ఏదైనా యూహించే అది నిజం అవుతుందా అని, బట్ తప్పకుండా అవుతుంది. దానికి మీరు విజువలైజేషన్ చేయండి. తర్వాత మీ డ్రీమ్స్ ని అది ఎలాగైనా సాధించే తీరాలి అన్న మైండ్ లో మీ దృఢంగా మీరు దాన్ని చేస్తూ ఉండాలి. అలా మీరు ప్రతి ఒక్కరు కూడా చేస్తారని నేను ఆశిస్తున్నాను. దానికి ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లల్ని నమ్మండి, వారి డ్రీమ్స్ మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు అందరూ కూడా మీకున్న డ్రీమ్స్ ని మీరు అచీవ్ చేసి అందరూ కూడా సక్సెస్ఫుల్ గా మీ లైఫ్ లో రావాలి. మన ప్రకాశం జిల్లాలో ఉన్న అందరు స్టూడెంట్స్ కూడా వారి లైఫ్ లో సక్సెస్ఫుల్ గా రావాలని ఆశిస్తూ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మంది, ఈసారి 242 SSC, ఇంటర్మీడియట్ లో 36, నెక్స్ట్ ఇయర్ ఇంకా డబుల్ ట్రిపుల్ అవ్వాలి. ఆ మేరకు టీచర్స్ అందరూ కూడా పని చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన అతిథులు అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరపున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు ఎందుకంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్, చదువుకుంటేనే రేపు భవిష్యత్తు ఉంటుంది అనేది ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి ఈరోజు షైనింగ్ స్టార్స్ అని చెప్పేసి మీ అందరికీ కూడా ఈరోజు ఎవరికైతే మంచి మెరిట్ మీద పాస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళకి 20,000 రూపాయలు డీడీ, అదేవిధంగా ఒక సర్టిఫికేటు, మెడలు ఇవన్నీ ప్రభుత్వం ఇస్తుంది. అంటే మిగతా వాళ్ళకు కూడా ఇవన్నీ ఇన్స్పిరేషన్ కావాలనేది ఈరోజు ప్రభుత్వం ఉద్దేశం. 100% మంచి మెజారిటీతో పాస్ అవ్వాలి. అదేవిధంగా ఒక మంచి డిసిప్లిన్ మేనర్లో ఉండాలి. స్టూడెంట్స్ నుంచే మీరు అందరూ కూడా మంచి పద్ధతిలో వచ్చారు అంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, అదేవిధంగా ప్రదేశాలు బాగుపడతాయి, అంతా కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు మన లోకేష్ గారి నిర్ణయం తీసుకోవటం, ఏ రాష్ట్రంలో లేని పరంగా ఈరోజు షైనింగ్ స్టార్స్ అని పెట్టి మీకు ఒక గుర్తింపును తీసుకొచ్చి ఈరోజు కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా చూడాల్సిన ఈరోజు తల్లిదండ్రులు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా మీరు ఒక పద్ధతి ప్రకారంగా చేశారు కాబట్టి వీళ్ళు ఈరోజు ఒక మంచి పొజిషన్లో మంచి మార్క్స్ తోటి ఈరోజు వీరికి రాగలిగారు జిల్లా నుంచి కూడా మొత్తం కూడా. కాబట్టి మిగతా ఒకరున్నా కూడా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చదివించేటప్పుడు చిన్నప్పటి నుంచే వాళ్ళు మంచి నడవడిక చేసినప్పుడు తప్పకుండా ఒక మంచి మార్గంలోకి వస్తారు, ఆ మంచి ఆలోచన విధానానికి వస్తారు. ఇందాక ఒక అమ్మాయి మాట్లాడినప్పుడు చూశాను, ఆ అమ్మాయి ఐఏఎస్ కావాలని చెప్పేసి ఆమె ఇంటెన్షన్. అట్లానే కొంతమందికి ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది, ఒక స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి, ఒకరికి అనేక రకాలుగా వాళ్ళకు ఉండే యాక్టివిటీస్లో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతలు కూడా తల్లిదండ్రుల మీద ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈరోజు ఆధునీకరణ చేస్తున్నారు. దగ్గర 40,000 కోట్ల రూపాయలు ఈరోజు ఓన్లీ ఎడ్యుకేషన్ దాని మీద ఖర్చు పెడతా ఉన్నారు. దానికి కూడా ఈరోజు యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ, షూస్ కానీ, అదేవిధంగా మధ్యాహ్నం భోజనం కానీ ఇవన్నీ కూడా తల్లిదండ్రులకి భారం కాకుండా పిల్లలను కూడా ఏది టెన్షన్ అనేది ఉండకుండా వాళ్ళందరూ కూడా బాగా చదివేయాలని ఈరోజు ప్రభుత్వం కూడా ఇంత డబ్బులు కూడా ఈరోజు రాష్ట్రంలో ఖర్చు పెట్టడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా స్కూల్స్ కూడా ఆధునీకరణ చేస్తున్నారు. అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్ కంటే భిన్నంగా ఉండే విధంగా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ యూనిఫామ్ ఒక
డిజైన్ వేసుకెళ్ళారు. స్కూల్ బ్యాగ్ ఏదో కాస్ట్లీ ఉంది అనేది కూడా ఈ గవర్నమెంట్లో చదివే పేద పిల్లలు కూడా ఆ ఆలోచన రాకూడదని చెప్పి ఈరోజు స్కూల్ బ్యాగ్స్ కానీ షూస్ కానీ ఇవి కూడా క్వాలిటీ ప్రైవేట్ వాళ్ళకి ఏ విధంగా ఇస్తున్నారో దానికి విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీ అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తుంది మీరు బాగుండాలనేది, మీరు మంచి భవిష్యత్తులోకి రావాలనేది ఇంత డబ్బులు ఖర్చు పెడతా ఉంది. ఏదైతే ఈరోజు డిజిటల్ క్లాసెస్ కానీ ఇవి కూడా ప్రైవేట్ స్కూల్లో కూడా ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వం చేసే విధానాలు కానీ ఈరోజు లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రత్యేక దృష్టి పెట్టి ఎడ్యుకేషన్ కరెక్ట్ చేసుకుంటే చిన్నప్పటి నుంచే వీళ్ళు ఒక మంచి మార్గంలోకి వస్తారు, తల్లిదండ్రులు రేపు కాపాడతారనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా ఒక మంచి బాటలో రండి. తప్పకుండా కూడా మన రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా మీరు చదువుకునేటప్పుడు వేరే యాక్టివిటీస్ పెట్టుకోకూడదు. చదువుకునేటప్పుడు చదువు మీదే ఉండాలి. ఆ ధ్యాస పెట్టుకొని మీరు చదివారంటే మన కలెక్టర్ లాగా కలెక్టర్ అవుతారు. మీరు కూడా అక్కడ కూర్చోకుండా పైన కూర్చొని మీరు 10 మందికి సమాధానం చెప్పే రీతిలో మీరు ముందుంటారని చెప్పేసి కూడా మరోసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులకి అదేవిధంగా ఉపాధ్యాయులకి పిల్లలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. వైష్ణవి చందన జయ చందన కే చందన జయ చందన కే చందన కే చందన జంగా చందన తర్వాత సిఎస్పురం మండలం రెడీగా ఉండాలండి. సిఎస్పురం మండలం వాళ్ళు డి నందిని సహస్రలక్ష్మి డి నందిని తేజోవర్షిత వీర ఉమారెడ్డి తేజోవర్షిత తర్వాత వీర ఉమారెడ్డి ఖమ్మం రెడీ ఉండాలి. రామకృష్ణ ఎస్కే మొహసీనా ఏ హరిణి కే లక్ష్మీ కావ్య సంతోష్ కుమార్ విష్ణువర్ధన్ నాయక్ హైయెస్ట్ అవార్డ్స్ 11 అవార్డ్స్ ఖమ్మం నుంచి. ఒకే గ్రూప్ పిల్లలు రావాలి. హర్షిని ఇదా నెక్స్ట్ కనుగొండ మనం రెడీ ఉండాలి. కనుగొండ నెక్స్ట్ దోర్నాల్ మండలం